From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. ప్రస్తుతం నేను కూర్చున్నటువంటి ప్రాంతం గతంలో అంటే వైసీపీ హయాంలో పేదలకు ఉచిత ఇల్లు అంటూ దాదాపు ఆప్షన్ 3 పథకం కింద 3,51,000 ఇల్లు కట్టారు. ఆ ఇళ్లకు సంబంధించినటువంటి ప్రాంతంలో నేనున్నాను. ఈ ఇళ్ల ద్వారానే గతంలో అంటే వైసీపీ హయాంలో 2019, 24 మధ్య భారీ అవినీతి జరిగింది, భారీ స్కామ్ జరిగిందని విజిలెన్స్ తన నివేదికను ఇచ్చింది. 3,51,000 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్మాణం చేయాలనుకుంది. అయితే ఆ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం వాటా కింద దాదాపు 1,80,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇచ్చింది. అంటే 3,51,000 ఇళ్లకి 60,000 కోట్ల వరకు కేంద్రం ఇచ్చింది. మరో 20,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జత చేసి 80,000 కోట్లతో 3,51,000 ఇళ్ళు నిర్మాణం చేయాలని భావించింది. అయితే ఇక్కడే వైసీపీ నాయకులు అవినీతికి మార్గాలను ఎంచుకున్నారు. ఈ ఇళ్లకు సంబంధించినటువంటి కాంట్రాక్టులు ఆ ఎమ్మెల్యేలు అప్పటి మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువుల చేత కాంట్రాక్ట్ సంస్థలు తీసుకుని ఆ కాంట్రాక్టులన్నీ కూడా దక్కించుకుని ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఇక్కడ ఒకసారి విజువల్స్ మనం చూడొచ్చు. ఇలా పూర్తిగానంటే జస్ట్ పునాది మాత్రమే, భీమ్ మాత్రం వేసిన ఇళ్ళు పూర్తి అయిపోయాయి, గృహప్రవేశం కూడా అయిపోయిందని చూపించి బిల్లులు తీసుకుని దాదాపు 30-40% వరకు బిల్లులు వసూలు చేశారంటే 80,000 కోట్లు 30-40% అంటే ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేశారు మనం అర్థం చేసుకోవచ్చు. చాలా చోట్ల ఇదే విధమైన పరిస్థితి, ప్రతి ఇల్లు ఇదే విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ ఇల్లు నిర్మాణం పూర్తి చేసేసాము, గృహప్రవేశాలు కూడా అయిపోయాయి, లబ్ధిదారుడు చాలా సంతోషంగా ఉన్నాడు, సొంత ఇంటి కల నెరవేరిందని చూపించి పెద్ద ఎత్తున స్కామ్కు పాల్పడ్డారు. దాంట్లో ప్రధానంగా 3 సంస్థలు, మాజీ ఎమ్మెల్యే రాప్తాడు, మాజీ ఎమ్మెల్యే తోపుదుద్ది ప్రకాష్ రెడ్డికి సంబంధించిన బంధువులకు సంబంధించిన రాక్రీట్ సంస్థ దాదాపు 50,000 ఇళ్లకు సంబంధించిన కాంట్రాక్ట్ తీసుకుంది. ఎక్కడ కూడా మెటీరియల్ సప్లై చేయలేదు, ఎక్కడ కూడా ఇల్లు కట్టలేదు. కానీ దాదాపుగా 40% డబ్బులు అడ్వాన్స్ రూపంలో తిరిగి తీసుకుంది. మరోవైపు జేఎంఆర్ అనే సంస్థ 75,000 ఇల్లు నిర్మాణానికి కాంట్రాక్ట్ తీసుకుంది. ఆ సంస్థ కూడా ఎక్కడ ఇల్లు కట్టలేదు. ఇంకొక సంస్థ కూడా 25,000 ఇల్లు కాంట్రాక్ట్ తీసుకుంది. ఆ సంస్థ కూడా ఎక్కడ ఇల్లు కట్టలేదు. కట్టకోకుండా ఇల్లు కట్టేసినట్టు చూపించి బిల్లులు అయితే వసూలు చేశారు. దీని మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద విజిలెన్స్ విచారణ ఎంక్వైరీ చేసింది. చేసిన తర్వాత తాజాగా విజిలెన్స్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నేపథ్యం. మరోవైపు ఆ విజిలెన్స్ నివేదికలో కొన్ని విస్తుపోయే వాస్తవాలను కూడా తన నివేదికలో ప్రస్తావించినట్టు తెలుస్తుంది. భారీ ఎత్తున కుంభకోణం జరిగింది, 1,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. కాంట్రాక్ట్ సంస్థలు ఎక్కడా కూడా ఇల్లు కట్టకోకుండా గ్రౌండ్లోనే ఇల్లు పెట్టుకుని డబ్బులు ముందస్తుగానే అడ్వాన్స్ రూపంలో చెల్లించుకున్నారు, 1,000 కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ విజిలెన్స్ తన నివేదికలో ప్రస్తావించింది. ఒకసారి ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ అన్నా కొంచెం భీమాన్ని వేశారు, ఇక్కడ అసలు మనకి రాళ్ళు కనబడుతున్నాయి, ఇవన్నీ కూడా రాళ్ళు కనబడుతుంది. కొన్ని ఇళ్ళు అయితే కట్టున్నాయి, వాస్తవంగా చెప్పాలంటే కొన్ని ఇళ్ళు కట్టారు, మరికొన్ని ఇళ్ళు అంటే ఆప్షన్ 3 పథకంలో ఉన్నటువంటి ఇల్లు ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు. అసలు గ్రౌండే కాలేదు, ఇవన్నీ కూడా ఇలా మొత్తం ప్లాట్గా డివైడ్ చేసి రాళ్ళు మాత్రమే వేసి ఉంచారు. కొన్ని చోట్ల ఇలా భీములు మాత్రమే వేశారు, కొన్ని చోట్ల ఆ ఇల్లు చూస్తున్నాం కదా, ఆ ఇల్లు కొంతలో కొంత పర్వాలేదు మెరకతోలి చుట్టూ కొంత గోడలా కట్టి కొంత మెరకతోలి అట్లా వదిలేశారు. దాదాపు 2 సంవత్సరాల ముందు వదిలేశారు. పక్కన కొన్ని ఇల్లు ఏదో పూర్తయినాయి కానీ ఏదో ఇల్లు గుమ్మాలు లేవు, ఏమీ లేవు, అన్నీ కూడా ఇటువైపున ఒకసారి ఇల్లు చూస్తే తలలేని మొండంలాగా పైన స్లాబ్ లేదు, జస్ట్ గోడల వరకు లేపి వదిలేశారు. ఇలా ఎక్కడా కూడా ఇల్లు పూర్తి చేయకోకుండా పూర్తి చేసినట్టు చూపించి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు విజిలెన్స్ నిర్ధారించి తన వేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నటువంటి పార్థసారథి స్వయంగా రాక్రీట్ సంస్థ పెద్ద ఎత్తున అవినీతి చేసింది. మొత్తం విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. విజిలెన్స్ ఎంక్వైరీలో అన్ని బయటకు వస్తాయి, వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు విజిలెన్స్ నివేదిక వచ్చింది, కానీ విజిలెన్స్ నివేదికలో వచ్చినటువంటి వ్యక్తుల పేర్లు వాళ్ళంతా కూడా మళ్ళీ ఇప్పుడు అంటే గతంలో జరిగినటువంటి అవినీతిని పక్కదారి పట్టించే విధంగా విజిలెన్స్ నివేదిక బయటకు రాకోకుండా ఆ నివేదికను మార్చాలంటూ అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా విజిలెన్స్ నివేదిక బయటకు రాకోకుండా నొక్కి పెడుతున్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో జరిగినటువంటి ఈ స్కామ్ వెనకాల కేవలం వైసీపీ సంబంధించిన నాయకులు వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళకి సహకరించింది ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కూడా సహకరించారని విజిలెన్స్ తన నివేదికలు ప్రస్తావించింది. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తులు, హౌసింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ మొత్తం ఈ తతంగంలో భాగంగా ఉన్నారంటూ ప్రస్తావించినటువంటి నేపథ్యం. ఇంత జరిగినా ఇప్పటికీ 1,000 కోట్ల స్కామ్ జరిగినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత కూడా చర్యలు లేవనే విమర్శలు వస్తూ ఉన్నాయి. జనరల్గా ఏంటంటే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ అధినేత జగన్ ఒక ప్రామిస్ చేశారు, ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పారు, 20 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పారు. దాంట్లో కొన్ని కట్టారు. కానీ ఈ ఆప్షన్ 3 పథకంలో భాగంగా వచ్చేటువంటి కేంద్రం ఇచ్చే సబ్సిడీ కానీ రాష్ట్రం ఇచ్చే సబ్సిడీని ఈ విధంగా కొట్టేయడానికి పెద్ద ప్లాన్ వేసి భారీగానే
ముందుగానే డబ్బులు కొల్లగొట్టినటువంటి పరిస్థితి. కొల్లగొట్టిన తర్వాత అధికారం మారిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీలో ఈ వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఎక్కడా కూడా ఇల్లు కట్టుకోకుండా కట్టేసి చూపించేసినటువంటి పరిస్థితి. మరి దీని మీద విజిలెన్స్ రిపోర్ట్ బయటకు వస్తుందా, వాళ్ళ మీద చర్యలు ఉంటాయా లేదా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. కేవలం ఒక విజయవాడలోనే మాత్రం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇదే తరహా స్కామ్ జరిగింది. ఇల్లు కట్టుకోకుండా కట్టేశామని, గృహప్రవేశాలు జరిగిపోయాయని చూపించే ప్రయత్నం చేసి బిల్లులు వసూలు చేసుకున్నారు. దాదాపు రాక్రీట్ సంస్థ 50,000కు పైగా ఇళ్లకు సంబంధించినటువంటి 933 వందల కోట్ల రూపాయలకు సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకుని దాంట్లో 300-400 కోట్లు ముందస్తుగా చెల్లించుకుందనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు జేఎంఆర్ఎన్ సంస్థ 2,000 కోట్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించి కూడా ఇలాగ ఇల్లు పూర్తి చేయకోకుండా వాళ్ళు కూడా బిల్లులు ముందస్తుగా అడ్వాన్స్ చెల్లించేసుకున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు విజిలెన్స్ పూర్తిగా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలి. ఇక్కడ దీనికంటే ఈ ఇంటికి పూర్తిగా ఇంటికి ఉపయోగించినటువంటి ఐరన్ చూస్తే మనకి తుప్పు పట్టిపోయింది. చేతుల నుంచి దాదాపు 2 సంవత్సరాలు ఉంటుంది బహుశా. మొత్తం కూడా ఇలా విధంగా తుప్పు పట్టిపోయినటువంటి పరిస్థితి. అంటే మరి 4 ఏళ్ళు అయితే మొత్తం కూడా తుప్పు పట్టిపోద్ది. ఇంత నాణ్యతాహీనమైనటువంటి మెటీరియల్ ఉపయోగించారు. జనరల్గా ప్రభుత్వం ఇచ్చే ఏ పథకాలైనా లేకపోతే ఇళ్ళైనా నాణ్యతాహీనంగానే ఉంటాయి. కానీ ఇక్కడ కక్కుర్తి ఎంత స్థాయిలో ఉందో చూడొచ్చు. ఈ ఇల్లు కట్టలేదు, ఇల్లు కట్టుకోకుండానే దానికి ఉపయోగించినటువంటి ఐరన్ ఎంత దారుణమైనటువంటి నాణ్యత లేకుండా వాడారో చూడొచ్చు. ఏదైనప్పటికీ గతంలో జరిగినటువంటి ఆప్షన్ 3 పథకంలో ఇళ్లకు సంబంధించిన 3,51,000 ఇళ్లకు సంబంధించిన విషయంలో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని విజిలెన్స్ తేల్చింది. కాబట్టి ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఇప్పటికీ ఆ విజిలెన్స్ నివేదిక బయటికి రాకోకుండా దానిలో ఉన్న వ్యక్తుల పేర్లు బయట రాకోకుండా ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకుంటారా లేదనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో బిగ్ టీవీ రాజేష్, విజయవాడ నుండి.